మన ధ్యానాంశానికి సహాయకరంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక. పది 11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అలాగే 2వ అధ్యాయంలో కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయనను దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. అలాగే నిర్గమాకాండము 30వ అధ్యాయము 22 నుంచి కొన్ని వచనాలు చూసుకుందాం. 22 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారంగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలంతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణమును, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును, దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. లాస్ట్గా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవ దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగొచ్చుట నాకు చూపెను. అలాగే 18వ వచనం నుంచి కూడా కొన్ని వచనాలు. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ పాఠ్యభాగాలన్నీ కూడా ఇవి
బాధకు సంబంధించినవి. పేతురు పత్రికలో, హెబ్రీ పత్రికలో బాధకు సంబంధించిన విషయాలు. ఎవరి బాధ అంటే మన బాధ కాదు, క్రీస్తు బాధ. ఈ లోకంలో క్రీస్తు పడిన శ్రమలకు సంబంధించిన విషయాలు. ఆ తర్వాత ఆ శ్రమల ద్వారా లేదంటే ఆయన అనుభవించిన బాధల ద్వారా మరి రూపొందించబడినటువంటి లేదా ప్రతిష్ఠించబడిన వస్తువుల మరి అది విలువను, మహిమను చూపిస్తూ ఉంది. చివరిగా ప్రకటన గ్రంథంలో మనకు నిర్గమాకాండంలో అక్కడ ప్రతిష్ఠించబడిన వస్తువులు ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో. అవి మరి ఆ యొక్క సుగంధ ద్రవ్యముల చేత ప్రతిష్ఠించబడి అభిషేకించబడింది. ఎందుకంటే అవి వాటి సువాసనను వెదజల్లాలి అని. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన పడిన బాధలు, శ్రమలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప పట్టణము మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తుకు సంబంధించిన మరి బాధలకు సంబంధించిన విషయాలుగా మనం కనబడుతుంది. ఈ లోకంలో ప్రభువును నమ్మిన అనేకులు కూడా ప్రస్తుతము బాధలు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది తాత్కాలికమైన బాధలు, కొంతమంది దీర్ఘకాలికంగా బాధలు అనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ప్రభు యొక్క ప్రమేయము ఖచ్చితంగా ఉంటుంది. ఏ విశ్వాస అయినా బాధలు అనుభవిస్తున్నాడంటే ప్రభు యొక్క ప్రమేయం లేకుండా ఏది కూడా లేదు. ఎందుకంటే ఈ బాధలు ఎందుకు అంటే దాని ద్వారా మనము మరి ఆయన యొక్క స్వరాన్ని వినాలని, బాధల్లో మనం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినాలని లేక ఆయనను మహిమపరచాలని కోరుకుంటూ ఉన్నాను. మనకు వచ్చే ప్రతి బాధ కూడా మనము ప్రతి బాధలో లేదంటే ఇబ్బందిలో మనం ఆయన స్వరాన్ని వినాలని లేదా ఆయన మన బాధ ద్వారా ఆయన మహిమపరచబడాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చదివిన ఈ బాధ భాగాలన్నీ కూడా మరి బాధను మరి దైవికమైన వ్యక్తులు ఏ విధంగా చూస్తున్నారో మనకు తెలియజేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక భాగాలలో మనకు అనేక మంది బాధపడినట్టుగా పాత నిబంధన గ్రంథంలో నుంచి కొత్త నిబంధన గ్రంథం చివరి గ్రంథం వరకు కూడా అనేక మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో శ్రమల గుండా మరి ప్రయాణం చేసినారు. వారు ఎంతోమంది హతసాక్షులు కూడా అయినట్టుగా ఉన్నారు. 12 మంది శిష్యుల్లో హతసాక్షులైన చాలామంది, యోహాను తప్ప అందరూ కూడా మరి చంపివేయబడ్డారు. అలాంటి శ్రమల గుండా వారు వెళ్ళినారు. పేతురు పత్రికలో అదే 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే తోటి పెద్దను, 5వ అధ్యాయం పేతురు పత్రిక 1వ వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని, క్రీస్తు ఎలాగ శ్రమ పడినాడో స్వయంగా చూసినటువంటి వ్యక్తి పేతురు. బయలుపరచబడు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను ప్రభు క్రీస్తు పడిన శ్రమలను గురించి ఆయన నేను సాక్షిగా ఇస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువు మరి పడినటువంటి బాధలన్నిటిని కూడా ఆయన చూసిన వానిగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి అతనిపై ఆయన పడిన ఆ పాటలు, ఆ బాధలు అతనిపైన ఒక గాఢమైన ఒక ముద్రను వేసినాయి. ఆయన హృదయంలో ఒక ముద్రను మరి ముద్రించినాయి అన్నమాట. అంటే ఒక వ్యక్తి యొక్క సమీపంగా ఉండి మనము ఆయన పడిన బాధలను, ఆయన జీవించిన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ ప్రభావము, ఆ ముద్రలు మనలో కూడా కనబడతాయి. అలాగే తిమోతికి పౌలు కూడా తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా అపోస్తులైన పౌలుకు తిమోతికి రాస్తూ ఉన్నాడు. మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము అని చెప్తా ఉన్నాడు. నాతో కూడా శ్రమ అనుభవించమని చెప్తా ఉన్నాడు. నా బాధల్లో నీకు భాగముంది అని చెప్తా ఉన్నాడు. ఒక రకంగా చెప్తాలంటే ఆయన నాతో కూడా బాధలో భాగమై ఉండు అని మరి అర్థం ఇచ్చే రీతిగా తిమోతికి పౌలు రాస్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు భాగము దేని కొరకు ఉంది అంటే అది దేవుని కొరకే. క్రీస్తు పడిన ప్రతి భాగము, ఆయన అనుభవించిన ప్రతి బాధ కూడా అవన్నీ కూడా దేవుని కొరకే ప్రియులారా. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు 63వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. అక్కడ యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను.
చూడండి, ఎక్కడ వారు పడిన ప్రతి బాధలో కూడా ఆయన బాధ నొందినాడు అని చెప్పి. అంటే ప్రవక్తలు ముందుగానే ప్రవచించినారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పేతురు పత్రికలో ఏముందంటే ప్రవక్తల ఆత్మ క్రీస్తు ఆత్మ అని రాయబడింది. ప్రవక్తలకు ఎవరి ఆత్మ ఇవ్వబడింది అంటే క్రీస్తు ఆత్మ ఇవ్వబడింది అని పేతురు పత్రికలో మనము చూసినాం ప్రియులారు. ఇప్పుడు ఎక్కడ 11వ వచనంలో తమ యందున్న క్రీస్తు ఆత్మ. ఇప్పుడు ప్రవక్తలు, పాత నిబంధనల ప్రవక్తలందరూ కూడా వారు క్రీస్తు ఆత్మను పొందుకున్నారు. వాళ్ళందరూ క్రీస్తు ఆత్మ చేత నింపబడినారు వారు. కాబట్టి అంటే వారు పడిన ప్రతి బాధలో ఏం కనపడుతుంది మనకంటే క్రీస్తు మరి బాధలు మనకు అందులోనే కనపడతాయి. కాబట్టి వీటి ద్వారా క్రీస్తు తన బాధల వల్ల కలిగిన కొన్ని భావాలను మనకు కొంతవరకు మరి తెలియజేయడానికి పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలు పడిన బాధలు, ఇర్మియా ఆయనకు ఏడుపుల ప్రవక్త అని పేరు. ఆయన ఏడుపుల ప్రవక్త అంటే ఎప్పుడు కూడా తన ప్రజల కోసం దుఃఖంతో ఉండేవాడు. ఆయన దుఃఖిస్తూ రాసినాడు ఇవన్నీ ఇర్మియా విలాప వాక్యాలు ఇవన్నీ కూడా. ఇర్మియా అంటే ఇవన్నీ ఎవరి ఆత్మ వారికి ఇవ్వబడింది అంటే క్రీస్తు ఆత్మ వారిలోన ఉందన్నమాట. అంటే క్రీస్తు పడిన కొన్ని బాధలను మన సువార్తల్లో అన్నీ చూడలేము. కొన్ని పాత నిబంధనలు కూడా కొన్ని మర్మయుక్తంగా రాయబడినాయి. కొంతమంది వ్యక్తులలో పడిన బాధలు క్రీస్తుకు పడిన బాధలకు సమానమైనవి. అంటే మనం సులువుగా గ్రహించడానికి అవన్నీ కూడా అక్కడ రాయబడినాయి. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకోండి. ఇప్పుడు క్రీస్తు పడిన బాధల గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథం రాస్తూ ఉందంటే అవి మనకు దేనికోసం అంట, మనకు మాదిరి. ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలని మాదిరిగా రాయబడింది. ఇందుకొరకే మీరు పిలువబడితిరి అని కూడా రాస్తా ఉన్నాడు పేతురు. ఎందుకొరకు పిలువబడినాం? క్రీస్తు పడిన బాధల్లో మనం కూడా భాగస్థులుగా ఉండాలని, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, ఇందుకొరకే మీరు పిలువబడితిరి అని రాస్తూ ఉన్నాడు పిల్ల. ఇది ఎంత మరి ఆశ్చర్యకరమైన మాట. మనము ఈ లోకంలో మనం చూస్తే మరి సుఖాన్ని మనము కోరుకుంటాం, కానీ బాధలు ఎవరు కూడా కోరుకోరు. బాధను కోరుకునే వారు చాలా అసలు ఉండరు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఒక విశ్వాసి ఆశీర్వాదాన్నే కోరుకుంటాడు. యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు యోబు గ్రంథంలో? మనము మేలును అనుభవించడానికైనా దేవుని ద్వారా కీడును అనుభవించడం తగదా అని భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో రాసినాడు ఆయన. కానీ నేటి క్రైస్తవ్యం కూడా ఏం కోరుకుంటా ఉన్నారంటే బాధలు వద్దు, మాకేం కావాలా? శ్రమలే వద్దు, సుఖం కావాలా, మాకు ఆశీర్వాదాలు కావాలా, మేము సంతోషంగా ఉండటము మాకు. కానీ పౌలు రాస్తా ఉన్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. మన మాదిరి క్రీస్తు ఈ భూమి మీద ఎప్పుడు కూడా సుఖపడలే. ఆయన ఎప్పుడూ కూడా ఆయన అవమానాలను, ఆయన ఎదిరింపులను, ఆయన తిరస్కారాన్ని ఈ లోకంలో చెవి చూసినాడు. ఆయన ఎంత ఘోరంగా అవమానించబడినట్టే ఏ నరుడు కూడా అలాగా అవమానించబడలేదు అని మనము లేఖనాలలో చూస్తుంది పిల్లల. కాబట్టి బాధ అనేది మన పిలుపులో భాగం. మనం ఎందుకు పిలువబడినంటే క్రీస్తు బాధపడినట్టు మనం బాధపడి తన అడుగుజాడల్లో నడవాలనేది మన భాగం. కాబట్టి మన జీవితాల్లో జరిగే ప్రతి సంఘటనలు కూడా అవి ఏదో అనుకోకుండా తాత్కాలికంగా ఏదో జరిగిపోవు. అట్లాగా ఖచ్చితంగా అందులో ఉన్న దేవుని ప్రమేయము ఉంటుంది. యాదృచ్ఛికంగా ఏవి కూడా జరగవు ప్రియులారా. అవన్నీ కూడా మన పిలుపులో భాగము. మన పిలుపులో భాగం ఇవన్నీ కూడా మనం క్రీస్తుకు మాదిరిగా ఉండటానికి మనకు అవన్నీ కూడా మరి సంభవిస్తూ ఉన్నాయి, అనుగ్రహించబడుతూ ఉన్నాయి. దానికి మనకు క్రీస్తే మనకు మాదిరి. అందుకే మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో కూడా 12వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీలో కూడా రాసిన 12వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, చివరి మాట చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకునుడి. ఎంత మరి గొప్ప మాట ఇక్కడ చూడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నాడు ఆయన. ఈ భూమి మీదకి వచ్చింది బాధలు పడడానికి. ఈ భూపైన ఉన్న పాపాత్ములు అనగా మనమే. లోకము ఆయనకు వ్యతిరేకంగా
ఆ! ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి తిరస్కారాన్ని ఆయన ఓర్చుకున్నాడు ప్రియులారా. ఆయనను తలంచుకొనడి అని మాట్లాడుతున్నాడు. అప్పుడే మనం ఆయన అడుగుజాడల్లో మనం ఎవరికైనా మనకు ఎవరైనా కొంచెం కీడు చేస్తే మనం ఏం చేస్తాం? మనం ఏదైనా మళ్ళా దాన్ని సాధించాలా, వాళ్ళని సాధించాలని చూస్తాం గానీ, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి మనిషిని తిరస్కారాన్నంతా కూడా ఆయన ఏం చేసినాడు? కలువరి శిలువలో ఓర్చుకున్నాడు. ఆయన భరించినాడు. యెషయా 53వ అధ్యాయం చదివితే మనకు ఆయన శ్రమల్లో చాలా విషయాలు మనకు బయలుపడతాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తర్వాత మీరు చదవండి. తర్వాత మనం నిర్గమాకాండంలో చదువుకున్న అంశము ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ప్రత్యక్ష గుడారము ఉంది. ప్రత్యక్ష గుడారంలో చాలా వస్తువులు మనకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభిషేకించబడినటివి. అభిషేకము పొందినటివి. ఇక్కడ అభిషేకము పొందిన యాజకులు కూడా కనబడతా ఉన్నారు. మోషే, అహరోనులు మనకు కనబడతా ఉన్నారు 30వ అధ్యాయంలో. ఇక్కడ వస్తువులు అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అవన్నీ ఎవరు చెప్తా ఉన్నారంటే, దేవుడు యెహోవా మోషేతో చెప్తా ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఏ ఏ స్థలంలో ఏది ఉండాలో, ఎంత పరిమాణంలో ఉండాలో అవన్నీ కూడా మరి ఈ ఏ ఏ తైలము ఎక్కడ ఉండాలో, ఏ ఏ సుగంధ ద్రవ్యం ఎక్కడ ఉండాలో వాటన్నిటిని ఏ ఏ పరిమాణంలో ఉండాలో వాటన్నిటిని కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా అభిషేకం అంటే ఏందంటే దేవుడు తనను తాను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచుకోవడం. ఇప్పుడు మనకు దేవుని గురించి ఎవరు తెలియజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసించిన మన పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది దేవుని గురించి. అప్పుడు కూడా అనగా పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్న ఈ నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారంలో మరి ఏ ఏ వస్తువులు, ఏ ఏ ఉపకరణములు ఇక్కడ వాడాలో, ఏ ఏ పదార్థాలు ఎక్కడ ఉండాలో ఈ దేవుడు మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ నూనెలో వాడవలసిన పదార్థాలు కూడా అక్కడ ఇవ్వబడే. ప్రతి దానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోకపోయినా ఇందులో ప్రధానంగా మరి సుగంధ ద్రవ్యం అనేది మనకు కనబడతా ఉంది. ఈ మొత్తము వ్యవస్థలో ఈ ప్రత్యక్ష గుడారంలో సుగంధ ద్రవ్యం అనేది కనబడతా ఉంది. సుగంధ ద్రవ్యం దేనికి? మనం ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు మన వాళ్ళు కూడా చల్లుకుంటున్నారు బట్టలు. దేనికోసము? సువాసన కోసం. అంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముండాలి? సువాసన వెదజల్లాల. అందువల్ల ఆ మొత్తం వ్యవస్థలో ప్రత్యక్ష గుడారపు వ్యవస్థలో సువాసన అనేది వ్యాప్తి చెందాలి. అంతా కూడా ఏమైపోవాలా? వ్యాపించి ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా సువాసనతో నింపబడాలా ప్రియులారా. ఇప్పుడు మరి భూమి మీద అభిషేకించబడిన పాత్ర ఉంది. ఆ పాత్ర ఏంటంటే సంఘం. ఇప్పుడు భూమి మీద దేవుని కొరకు అభిషేకించబడిన పాత్ర. అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉంది. భూమిపైనికి దేవుడు దిగి రావాలి అంటే దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి రావాలి. అక్కడ మరి ఆ యొక్క మందస్సము కర్ణాపీఠం ఉంటుంది. ఆ కర్ణాపీఠం పైన ఆయన తన మహిమతోన వచ్చి కూర్చుంటాడు. కెరూబులు, షెరూబులు ఇవన్నీ కూడా ఆయనకు అటువైపు ఇటువైపు. అప్పుడు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవుని స్వరము అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన విని తన ప్రజలకు తెలియజేసేవాడు. ఇప్పుడు సంఘం అనే ఈ పాత్ర భూమిపైన ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల ద్వారా, మన ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా దేవుని గురించిన విషయాలను మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఈ భూమి మీద అభిషేకించబడిన పాత్ర ఏదైతే సంఘము ఉందో దాని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ సహాయం చేత. అలాగే క్రీస్తు కూడా ఈ లోకంలో అభిషేకించబడిన వానిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎలాగ వచ్చినాడు అంటే ఆయన అభిషేకించబడిన వానిగా వచ్చినాడు. ఇందులో మనకు చూస్తే ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ వాసన రావాలి అంటే ప్రత్యక్ష గుడారంలో ఈ సుగంధ ద్రవ్యం వ్యాప్తి చెందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆ సుగంధ ద్రవ్యాలు దంచబడాలా. ఎక్కడుంటుంది? అది లోపల ఉంటుంది. అది నువ్వు బయట చూస్తే ఏం కనపడదు. ఇప్పుడు మనము సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు మనం తయారు చేస్తాం. మనం ఇప్పుడు ఏమంటారు దానిని? సెంట. ఇప్పుడు మనం సెంటు పర్ఫ్యూమ్స్ అంటే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవి దంచబడినవి. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి. ఇప్పుడు మనము కూరలలో వేసుకునే సుగంధ ద్రవ్యాలు ఉండే వెల్లుల్లి, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా అవి అట్లనే ఉంటే వాసన రావు. అవి ఏం చేయాలా? దాన్ని దంచినప్పుడు దాంట్లో నుంచి ఒక సుగంధ ద్రవ్యం అనేది, ఒక పరిమళ వాసన అనేది బయటికి వస్తుంది.
క్రీస్తు కూడా అభిషేకించబడిన వానిగా ఈ భూలోకంలో ఆయన దంచబడినాడు. ఎందుకు? ఆయన సువాసనగా అనేకుల కొరకు వెదజల్లబడుటకు. క్రీస్తు పడిన బాధలు మనుషుల్లో ఎప్పటికీ కూడా కనపడవు. మనుషులు పంచుకోలేని బాధలు ఆయన పడిన బాధలు. ఆయన పడిన బాధలు క్రీస్తు పడిన బాధలు మనం కూడా పడవచ్చు అంటే మనతో కావు. కొన్ని బాధలు మాత్రమే మనము భాగస్వాములుగా ఉంటాం, కానీ కొన్ని బాధల్లో ఆయనకు భాగస్వాములుగా మనము ఉండలేము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏమి రాయబడిందంటే, పాపము లేని ఆయనను పాపముగా దేవుడు చేసినాడట. మనం పాపంతో ఉన్నాం, ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపంగా చేయబడినాడు ఆయన. దాన్ని మనకు పోల్చుకోలేము మనం, ఎందుకంటే మనము జన్మత మనము పాపులం కాబట్టి. ఆయన అంటే పాపము లేని ఆయన బాధలకు అప్పజెప్పినాడు. ఒక పాపముగా ఆయన చేయబడినాడు కల్వరి శిలువలో. మన పాపాలన్నిటి కూడా ఆయన పైన వేయబడినాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో తను పొందబోయే మహిమను గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ మనకు రాయబడిన ఈ సువార్తలో రాయబడిన అంశాలను బట్టి, లేఖన ఆధారాలను బట్టి చూస్తే ఆయన పొందబోయే శ్రమలను గురించి ఎక్కువ చెప్పినాడు. నేను శ్రమ పడవలసి ఉంది, నేను అప్పగించబడవలసి ఉంది, నన్ను ఇలాగా చేస్తారని శిష్యులతో అనేక సార్లు మరి ఆయన చెప్పినట్టుగా మనము చూస్తాం. అంటే మనుషుల ద్వారా తను పొందబోయే బాధలను గురించి, శ్రమలను గురించి యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే శిష్యులతో హెచ్చరించి, ఎందుకు అంటే ఆయన ఆ మార్గంలో మీరు కూడా నడవాలి అని. ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు సంభవిస్తాయని ఆయన ముందుగానే వారిని హెచ్చరించినాడు. ఈ లోకంలో మీరు శ్రమలు ఖచ్చితంగా వస్తాయని హెచ్చరించినాడు. అంటే అటువంటి మార్గంలో మీరు కూడా నడవాలి అనే ఒక అవగాహనకు, ఇది మన అవగాహనకు మించింది. ఏంటబ్బా, దేవుని నమ్ముకుంటే శ్రమల, దేవుని నమ్ముకుంటే బాధల, కష్టాల, ఖచ్చితంగా ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎందుకంటే ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయినాడని. మీరు క్రీస్తు శ్రమలలో పాలివారై ఉండాలనే మనం పిలువబడినమంట. మనం అందులో భాగస్థులం. ఎందుకంటే ఆయన మనకు ముందుగానే తన అడుగుజాడల్లో మనం నడవాలనే మనం పిలువబడినాం. ఆయన అడుగుజాడలు ఎలాంటివంటే అవి చాలా దుఃఖంతో కూడినవి, అవి చాలా బాధలతో కూడినవి, శ్రమలతో కూడిన, అవమానములతో కూడిన, తిరస్కారంతో కూడినవి. అవన్నీ ఆయన జీవించిన జీవితం సుఖమైన జీవితం కాదది. ఆయన ఎల్లప్పుడూ యెరూషలేము వైపుకే ప్రయాణం చేసినాడని రాయబడింది. యెరూషలేములో ఏముంది? యెరూషలేములో ఆయనకు శిలువ రెడీగా ఉంది. ఆయన మరణించడానికి మరణం వైపుకే ఆయన ప్రయాణం చేసినాడు ప్రభు. కాబట్టి ఆయన అసలు బాధ ఏంటో తెలుసా? ఆయన శారీరకంగా పడిన బాధలు, అరకాల మొదలుకు నడినెత్తి వరకు గాయపరచబడినారు. ఆయన నిలువెల్లా మరి రక్తసిక్తమైపోయినాడని మనం చదువుకుంటాం. అది మన హృదయాన్ని ఎంతో కదిలించి వేస్తుంది. కానీ అంతకంటే గొప్ప బాధ ఏందో తెలుసా? పాపముతో నిండిన ఈ లోకంలో ఆయన నడవడమే, పాపంతో నిండిన మనుషుల మధ్య ఆయన జీవించడమే గొప్ప బాధ ఆయనకి. ఎందుకంటే ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధ స్థలంలో మహిమలో ఉండేవాడు. ఆయన దేవునితో సమానుడైన వాడు, ఎల్లప్పుడూ దేవదూతల చేత పొగడబడిన వాడు ఆయన. అలాంటి వాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాపంతో నిండిన ఈ లోకములో ఆయన నడిచినాడు ప్రియులారా. ఆయన దాహంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎంతో గొప్పవి ఆలోచన చేసినప్పుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఆయన వచ్చినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనంలో, నిన్ను దర్శించిన కాలమున నీవు నన్ను ఆయన వచ్చినప్పుడు ఆయనను తన సొంత ప్రజలే ఎరగలేదు. యెషయా గ్రంథంలో కూడా రాయబడింది, నేను వ్యర్థముగా కష్టపడి తిని అని చెప్తా ఉన్నాడు 49వ అధ్యాయం 4వ వచనంలో. ఇవన్నీ కూడా తన భౌతిక సంబంధమైన ప్రజల మధ్యన ఆయన నడిచినప్పుడు, ఆయన ప్రయాణం చేసినప్పుడు వారి మధ్యలో వ్యక్తమైన ప్రతిస్పందనలు, వారిలో ఎలాంటి ప్రతిస్పందన లేని స్వభావం వల్ల ఆయన ఎంతో బాధపడ్డాడు. ఆయన క్రీస్తు వచ్చినప్పుడు నిజంగా ఆయనను ఎరగలేకపోయినారు. కానీ వారు ఎదురు చూసింది మెస్సియా కొరకే ఎదురు చూశారు, కానీ అసలైన మెస్సియా వచ్చినప్పుడు వారు ఎరగలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఆత్మలో పడిన బాధలుగా మనము చూస్తాం పిల్లలు. కాబట్టి ఆయన యోహాను సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చినప్పుడు ఏం చేసినారంట? వారు ఆయనను గుర్తించలేకపోయినారు, ఆయనను వారు కనుగొనలేకపోయినారు అని రాయబడింది ప్రియులారా. కాబట్టి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని మనం యోహాను సువార్తలో
చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ప్రజల చేత పూర్తిగా తిరస్కరించబడిన ఆ బాధను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనుభవించినాడు దాన్ని. కాబట్టి మనల్ని ఎవరో తిరస్కరించినారని, మనల్ని ఎవరో తిట్టినారని, మనల్ని ఎవరో బాధ పెట్టినారని మనం అసలు బాధపడవలసిన అవసరమే లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా ముందుగానే తెలుసుకొని వచ్చినాడు ఆయన. భూలోకానికి వస్తే ఆయనకు శ్రమలు ఉన్నాయని తెలుసు, ఆయనకు అవమానములు ఉన్నాయని తెలుసు, ఆయనకు తిరస్కరణము ఉన్నదని తెలుసు. అవన్నీ తెలుసుకొని ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన పడిన ప్రతి బాధకు కూడా ఒక సమాధానం ఆయనకు దొరికింది. దేవునిలో ఆయనకు సమాధానం దొరికింది. దేవుడు దాన్ని చూసుకుంటాడు. అట్లా మనం పడిన ప్రతి బాధకు ఒకనాడు సమాధానం మనకు దొరుకుతుంది. మనం పడిన ప్రతి అవమానం, ప్రతి తిరస్కరణకు దేవుడు దానికి ఒక సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. బాధలు మహిమలో మనం ప్రత్యక్షమైనప్పుడు మనకు ప్రత్యుత్తరం దొరుకుతుంది. అక్కడ మనకు జవాబు, ప్రతి దానికి యేసుక్రీస్తులో జవాబు ఉంటుంది. కాబట్టి బాధ అనేదే మన అంతిమ లక్ష్యం కాదు. శ్రమ అనేదే మనం అంతిమ లక్ష్యము కాదు. అది మహిమను దృష్టిలో ఉంచుకొని దేవుడు నియమించిన ఒక గొప్ప చక్కని మార్గం ప్రియులారా. బాధ అనేది ఏంది? ఈ లోకంలో మనం బాధపడుతూ మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది దేవుడు మన కోసము మన మహిమ నిమిత్తమై ఉంచినటువంటి నియమించినటువంటి ఒక మంచి మార్గం ప్రియులారా. కాబట్టి లూకాసు వార్తలో కూడా మనము 24వ అధ్యాయంలో వారు ఇద్దరు వ్యక్తులు ఆ మార్గంలో 20 అనుకుంటా చూడండి, 26వ వచనంలో క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదని వారితో చెప్పారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. వారికి కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదని వారితో చెప్తా ఉన్నాడు. అంటే క్రీస్తు శ్రమలు పడి ఆయన మహిమలోనికి ప్రవేశిస్తాడు. అలాగే మనం కూడా మన ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో మనం ఇవన్నీ కూడా ఎక్కడ మనకు దానికి జవాబు దొరుకుతుందంటే మనం మహిమలో ప్రత్యక్షమైనప్పుడు వాటికి జవాబు దొరుకుతుంది. చూడండి, ఆయన ఈ లోకంలో పడిన ప్రతి బాధకు, ప్రతి వేదనకు, ప్రతి తిరస్కారానికి ఒక సమాధానం దొరికింది. ఎక్కడ దొరికిందంటే మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో మనకు దొరుకుతుంది. ఇక్కడ 21వ అధ్యాయంలో ఏముంది? ఒక గొప్ప పట్టణం, అక్కడ పరలోక పట్టణం కిందికి భూమిపైకి దిగి వస్తుంది. ఆయన చూస్తూ ఉన్నాడు. 9-10 వచనాలలో చూస్తే 21వ అధ్యాయంలో, అంతటా కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకున్న 7 దేవదూతలు ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. ఈ గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరంటే సంఘమే. ఎవరు? సంఘము. యోహాను మరి ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయనను ఒక ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపినని రాస్తాము. క్రీస్తు పడిన బాధలకు, క్రీస్తు పొందిన శ్రమలకు ఒక గొప్ప బహుమానం, ఒక గొప్ప నిర్మాణం ఇక్కడ జరిగింది. ఇప్పుడు వజ్రాలు ఎట్లా ఏర్పడతాయి? వజ్రాలు భూమి లోపల ఎంతో లోపలికి పోయి ఆ భూమి పొరల్లో తీవ్రమైన ఒత్తిడి వస్తుందంట. అక్కడ ఇట్లా ఒత్తిడి, ఇట్లా రాపిడి వచ్చినప్పుడు ఆ వేడికి ఈ వజ్రాలు అనేటివి పుడతాయంట. క్రీస్తు కూడా ఈ భూమిపైన ఆయన ఎంతో ఒత్తిడికి గురైనాడు. చూడండి, మనము చివరిగా ఆయన శిలోకు వెళ్ళే సన్నివేశంలో ఈ యొక్క చివరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒలీవల కొండ దగ్గర తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన చెమట ఎట్లొచ్చిందంట? రక్తపు బిందువులుగా మారిపోయిందని చూస్తూ ఉన్నాం. అంటే ఎంత తీవ్రమైన ఒత్తిడిలో ఉంటేనో అట్లా వస్తుంట. అది సైన్స్, డాక్టర్లు. అంటే మనం ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన చెమట బిందువు రక్తం వలె, అంటే ఆయన ఆ మరణానికి, ఆ శిలువకు వెళ్ళే ముందర అదంతటిని కూడా ఆయన ఊహించుకున్నప్పుడు ఎంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైనాడు, ఆ బాధలు పడినాడు. వజ్రాలు ఎలాగ తీవ్రమైన ఒత్తిడికి లోనై ఆ వేడికి ఎట్లాగైతే ఆ వజ్రాలు ఉద్భవిస్తావో, ఈయన పడిన శ్రమలు, ఈ భూపైన శ్రమలు అనుభవించిన దాని ద్వారా ఏమి వచ్చిందంటే ఒక అరుదైన ఒక ముత్యం వచ్చింది. ఆ సంఘము
ఒక సంఘం అనే ఒక పాత్ర చూడండి. ఆయన గొర్రెపిల్ల యొక్క భార్య అంటే సంఘము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. విలువైన రాళ్ళు ఎలాగ ఒత్తిడి వల్ల ఏర్పడి ఈ వజ్రాలుగా మారిపోతావో, అలాగే మరి ఆ గింజలు అంటే సుగంధ ద్రవ్యాలు విషయానికి వస్తే వాటిలో ఉన్నదాన్ని వెలికి తీయాలంటే, సుగంధ ద్రవ్యాల్లో ఉన్న లవంగా నూనె తీయాలంటే ఏం చేయాలా? లవంగాన్ని బాగా నూరాల దంచాల. దంచినప్పుడే అందులో ఉన్న సుగంధం అనేది, అందులో ఉన్న లోపల ఏముందో బయటికి వస్తుంది. అది నలగగొట్టబడాలి. అది నలగొట్టబడింది ఏది కూడా బయటికి రాదు ప్రియులారా. అంటే లోపల ఏముందో మనం తెలుసుకోవాలంటే దాన్ని ఏం చేయాలా? నలగగొట్టడమే దానికి ఏకైక మార్గం. మనలో ఏముందో బయటికి రావాలంటే ఏం చేయాలా? మనం నలగగొట్టబడాలా. మనలో ఏదైతే మంచి ఉందో, మనలో ఏదైతే సుగంధం ఉందో, మనలో ఏదైతే పరిమళం ఉందో, మనలో ఏదైతే సువాసన ఉందో అది వెలికి తీయాలి అంటే, దాన్ని బయటకు తీసుకొని రావాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నలగొడతాడు. మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి మనం బాధపడి మన శ్రమలు మనకు ఈ శోధనలు ఎదురైనప్పుడు ఏమనుకుంటాం, దేవుడు నాకెందుకో ఇట్లా చేస్తున్నాడు, దేవుడు నాకెందుకు. కానీ నలగొట్టబడాలని, నలగొట్టినప్పుడే లోపల ఉన్నది బయటికి వస్తుంది. లోపల ఉన్న పరిమళము, లోపల ఉన్న సుగంధ ద్రవ్యం బయటికి వస్తుంది. అప్పుడు అది అనేకులకు ఎట్లా ఉంటుందంట? సువాసనగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనలో ఉన్నదాన్ని వెలికి తీయడానికి దేవుడు మనల్ని నలగొడతా ఉన్నాడు. క్రీస్తు నలిగిపోయినాడు. ఆయన ఈ లోకంలో క్రీస్తు నలగొట్టబడినాడు. యెషయా గ్రంథం చదవండి మీరు, 53వ అధ్యాయం. క్రీస్తు పేతురు అదే చెప్తా ఉన్నాడు. ఇది ఎంతో లోతైనది. ఈ పేతురు చెప్పే విషయాలు ఆయన, ఎందుకంటే స్వయంగా ఆయన పక్కలో ఉండి చూసినాడు. ఎంత ఆయన శ్రమ పడినాడో ఆయనకు తెలుసు. ఆయన ఎంత బాధపడినాడో, ఎంత అవమానపరచబడినాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు బాధ గురించి ఆయన రాస్తా ఉన్నాడు. 22వ అధ్యాయం 21వ వచనంలో, మొదటి పేతురు పత్రిక. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన బాధను గురించి రాస్తా ఉన్నాడు. క్రీస్తు బాధ అనుభవించవలసిందే. ఎందుకంటే ఆయనలో ఉన్నది బయటికి రావాలి. ఆయనలో ఉన్న పరిమళం బయటికి రావాలి. చుట్టూ ఈ లోకమంతా చెడుగా ఉన్నదని మాత్రమే కాదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభులో ఉన్న మంచి సువాసనను ఆయన వెలికి తీయడానికి ఈ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయన నలగొట్టబడుటకు ఎవరికి ఇష్టమైందంట? చూడండి 53వ అధ్యాయంలో ఎంత చక్కగా రాయబడిందంటే, 53వ అధ్యాయంలో తను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందంట. ఆయన 53వ అధ్యాయంలో ఆ మాట చూడండి. ఆయన 9వ వచనంలో చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను. నిశ్చయముగా అతడు అన్యాయమేమి చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమైనను. అతన్ని నలగొట్టడానికి ఎవరికి ఇష్టమైంది? దేవునికే ఇష్టమైంది. దేవుడు మనల్ని కూడా నలగొట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్న సుగంధం, మనలో ఉన్న పరిమళం బయటికి తీసుకొని రావాలా. మనలో ఉన్న బయటికి తీసుకొని రావాలంటే మనం నలగొట్టబడాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. క్రీస్తే మనకు మాదిరి. ఎస్, ఇక్కడ చూడండి ఏం రాయబడింది? ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. ఏమంట? ఆయన దూషించబడి కూడా దూషించలేదు, తిరిగి దూషించబడలేదు. ఇదంత మరి ఎంత గొప్ప మాట ప్రియులారా. ఆయన యొక్క నైతికత సంపూర్ణంగా ఇందులో. మనం ఒక మాట, ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం 2 మాటలు 3 మాటలు అనాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆయన దూషించబడి కూడా బదులు దూషించలేదు. కాబట్టి అభిషేకములో ఉన్న నూనె యొక్క ప్రాముఖ్యత లేదా ముఖ్య ఉద్దేశ్యము ఏమంటే అది సువాసనను వెదజల్లాలి. మనం శ్రమ పడినప్పుడే, మనం నలగొట్టినప్పుడే మనలో ఉన్న సువాసన మరి అది బయటికి వస్తూ ఉంది. ఆయన అభిషేకించబడినవాడు. అభిషేకము అంటే అది దేవుని కొరకు నియమించబడినది. కాబట్టి ఆ పాత్ర దేవునికి పరిమళ వాసనగా వ్యాపింప చేయాలి అంటే అది నలగొట్టబడాలి.
కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ సూర్యుడు అవసరం లేదంట. ఇక్కడ సూర్యుడు అవసరం లేదు అని చూస్తూ ఉన్నాం. ఎక్కడ 21వ అధ్యాయంలో 23వ వచనం, ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం అంట. ఎవరు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభు. ఆ పట్టణాన్ని వెలిగించడానికి దీపము అవసరం లేదు, సూర్యుడు అవసరం లేదు, కానీ గొర్రెపిల్లయే దానికి దీపంగా ఉంది. చూడండి, ఆయన పడిన ఆ బాధల నుంచి ఆ వెలుగు ఉద్భవించింది. ఆ వెలుగు బాధ అనుభవించిన ఒకరి ప్రేమ ద్వారా ఉద్భవించింది ప్రియులారా. కాబట్టి మన రక్షణ కూడా ఆయన బాధల్లో నుంచి వచ్చిందే. మనం పొందుతున్న ఈ రక్షణ, ఈ నిరీక్షణ, మనం అనుభవిస్తున్న ఈ స్థానం కూడా ఒకరు మన కొరకు శ్రమపడి, ఒకరు మన కొరకు అవమానించబడి, ఒకరు మన కొరకు తిరస్కరించబడిన దాని మూలముగా ఇది మనకు దొరికింది ప్రియులారా. మన రక్షణ ఒకరి బాధలు, ఒకరు భరించిన ఒకరి బాధల వల్ల మన కోసము మరి అనుభవించిన శ్రమల ద్వారా మనకు లభించింది పిల్లలు. కాబట్టి మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, మనము బాధలు అనుభవిస్తున్నప్పుడు మనము నిజంగా సంతోషించాలా అని వ్రాయబడింది. మీరు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వల్ల అందును బట్టి మీరు సంతోషించండి అని ఉంది. కాబట్టి మన బాధలు, మనలో ఉన్నటువంటి పరిమళాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు మరి అలాగా ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అలాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అందులో మనము మహిమలో ప్రత్యక్ష దానికి ప్రత్యుత్తరం మనకు జవాబు దొరుకుతుంది. అది మన శ్రమలు, మన బాధలు అవి వ్యర్థమై పోయేటివి కాదు పిల్లారా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించిన ఆయన ఈ లోకంలో బాధపడవలసిందని ముందరికే తెలుసు. మనకు ప్రమాదం అని తెలిసి మనం వెళ్తామా? కానీ ఆయనకు ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, తిరస్కారం ఉంది, బాధలు ఉన్నాయి, అవమానములు ఉన్నాయి, అన్నీ తెలుసు ఆయనకి. అయినప్పటికీ ఆయన వచ్చినాడు ఈ లోకంలోని. ఎందుకంటే ఆయన నలగొట్టబడాలి, అది యెహోవాకు ఇష్టం. ఆయన బాధపడాలి, అది దేవునికి ఇష్టం. ఎందుకంటే ఆయన పడిన బాధలు, శ్రమల ద్వారా సంఘము అనే ఒక పవిత్రమైన పాత్ర బయటికి రావాలి. ఆ పాత్రని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్లయు భార్యను నీకు చూపెదనని నాతో చెప్తా ఉన్నాడని ఆత్మవశుడైన యోహాను సెలవుచేస్తా ఉన్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరంటే సంఘమే. అది పరిశుద్ధాత్మ పరిచర్యలో రూపొందించబడింది. ఎత్తైన పర్వతం మీదకి తీసుకోవాలి. ఇదిగో చూడు, యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన ఆ శ్రమల ద్వారా, ఆయన అనుభవించిన తిరస్కారం, ఆ బాధల ద్వారా ఏర్పడిన ఒక చక్కని పాత్రను చూడు అని చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ పాత్ర సంఘము. ఆ సంఘము ఎవరో కాదు, నువ్వు నేనే. ఆయన ఏర్పాటు చేసి, ఆయన బాధలు, ఆయన శ్రమల ద్వారా ఏర్పాటు చేయబడిన ఇది. ఇక్కడ ఆ దేవునికి ఇంపైన సువాసన వెదజల్లబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన దంచబడినాడు, నలగొట్టబడినాడు మన కోసం. ఏదైనా కానీ నలగొట్టబడినప్పుడే అందులో ఉన్న పరిమళం బయటికి వస్తుంది. అందులో లోపల ఏదుందో బయటికి వస్తుంది. క్రీస్తులో ఏముందో వెలికి తీయడానికి ఆయనను నలగొట్టిన, అందుకే ఆయనకు ఇష్టమైంది అని చెప్తా ఉన్నాడు. ఆ పరిమళ, ఆ సుగంధము ఇప్పుడు ఆయనకు ఇంపైన సువాసనగా ఎగిసిపోయింది పరలోకానికి, దేవునికి. అందుకే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తా ఉన్నాడు. ఏ మనుషుని బట్టి ఆయన ఆనందించలేదు ఎప్పుడు కూడా, కానీ యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆయన ఆనందించినాడు. పరలోకం సంతోషించింది. ఈయన నా ప్రియమైన కుమారుడు అని చెప్తా ఉన్నాడు. ఎవరిని గురించి ఎప్పుడు అలాగా చెప్పలేదు పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు ఉంచిపోయిన ఆ మార్గంలో మనకు కూడా భాగం ఉంది. ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. తిరస్కారము, అవమానాలు వచ్చినప్పుడు మనం ఏమి కృంగిపోవాల్సిన అవసరము లేదు. మనల్ని నలగొట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం నలగొట్టబడినప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. కానీ దాని ద్వారా అద్భుతమైన మనం మహిమను పొందుకోబోతూ ఉన్నామనే ఒక గొప్ప సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియులారా. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలోకి రాసిన పత్రికలో మనకు అపోస్తలుడైన పౌలు ఇలాగ రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలో 10-11 వచనాల్లో. ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో
ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అని ఈయన చూడండి. ఆయన మరణ విషయంలో సహానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట, ఆయన శ్రమలలో పాలివాడు కావాలని అపోస్తలైన పౌలు కోరుకుంటున్నాడు. ఆయన బాధల్లో మన భాగస్వాములయ్యే మరి ఆ యొక్క స్వభావాన్ని ఇది సూచిస్తూ ఉంది. క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటిని నేను కూడా కొంత అనుభవించాలని నేను ఆశిస్తూ ఉన్నానని ఇంకొక చోట ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేను ప్రభునందు మిక్కిలి సంతోషించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రభునందు సంతోషించడం అంటే ఏంటంటే ప్రభువు మనకు అనుగ్రహించిన రక్షణ నిరీక్షణ ఇది గొప్పదే, మన సంఘంలో చేర్చబడడం గొప్పదే. కానీ ఆయన మన కొరకు పొందిన శ్రమలు, ఆయన మన కొరకు పొందిన అవమానములు, వాటిలో కూడా మనం పాలు పొందవలసిన వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయన మనకు ఇది అడుగుజాడలుగా మనకు ఉంచిపోయినాడని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనకు క్రీస్తు మాదిరిగా మనకు అడుగుజాడలు ఉంచిపోయినాడు. కాబట్టి మనం ఏమి కృంగిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అని మరి ఈ ఉదయకాలం మనము ఈ పాఠ్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకు వచ్చే ప్రతి ఇబ్బంది, ప్రతి బాధ కూడా అది దేవుడు తన ప్రమేయం ద్వారానే మనకు జరిగిస్తూ ఉన్నాడనే విషయాన్ని కూడా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన స్వరాన్ని మనం వినాలని, ఆయన మన ద్వారా మహిమపరచబడాలనేదే ఆయన యొక్క కోరిక. కాబట్టి అలాగా ప్రభు కొరకు ఈ లోకంలో మనం నమ్మకంగా మరి ముందుకు కొనసాగిపోయే వారంగా ముందుగాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.